రాష్ట్రంలోని మహిళలను దూషించి వారిని అవమానిస్తే సహించబోమని తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ హెచ్చరించారు. సాక్షి మీడియాను అడ్డుపెట్టుకుని వైసీపీ నాయకులు, పేటీఎం జర్నలిస్టులు చేస్తున్న దుష్ప్రచారంపై ఆయన మండిపడ్డారు. కూటమి ఆధ్వర్యంలో తణుకు నరేంద్ర సెంటర్లో మంగళవారం నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. గత 5 ఏళ్ల వైసీపీ హయాంలో అధికార మదంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలందరినీ ఎన్నో అవమానాలకు గురిచేశారన్నారు. రైతులను సైతం హింసించిన తీరు, అమరావతి మహిళా రైతులపై చేసిన దౌర్జన్యాలకు రాష్ట్ర ప్రజలంతా చూశారన్నారు. అమరావతిని భ్రమరావతి అని, గ్రాఫిక్స్ అని ఇలా అవమానకరంగా 5 ఏళ్ల పాటు అవహేళన చేసి నిర్వీర్యం చేయాలనే లక్ష్యంతో 3 రాజధానుల నాటకం జగన్మోహన్ రెడ్డి ఆడారని అన్నారు. జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్ర ప్రజలందరినీ కూడా అనేక అవమానాలకు గురి చేసినటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు. ముఖ్యంగా ఆ రోజు అధికార మదంతో అమరావతి రైతుల్ని ఏ విధంగా హింసించారో, అమరావతి మహిళా రైతుల్ని ఏ విధంగా వీళ్ళ దౌర్జన్యకాండతో హింసించారో రాష్ట్ర ప్రజలందరూ కూడా చూడటం జరిగింది. అది అమరావతి కాదు, భ్రమరావతి అన్నారు, గ్రాఫిక్స్ అన్నారు, శ్మశానాలు అన్నారు, దొంగలు అన్నారు, అలాగే అది కమరావతి అన్నారు. ఈ విధంగా అధికారంలో ఉన్నటువంటి 5 సంవత్సరాలు కూడా అమరావతిని అవహేళన చేసి అమరావతిని నిర్వీర్యం చేయాలనే లక్ష్యంతో 3 రాజధానులు నాటకమాడినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా వారు చేసినటువంటి దుర్మార్గాల్ని అరికట్టే విధంగా వారికి 11 సీట్లతో బుద్ధి చెప్పినప్పటికీ కూడా ఈ రోజుకి కూడా చంద్రబాబు నాయుడు గారు కూటమి నాయకత్వంలో అమరావతి నిర్మాణం జరగకూడదు, అమరావతి బ్రాండ్ ఇమేజ్ పెరగకూడదు, అమరావతిని ఏదో విధంగా ఆ పేరుని మనం అన్ని విధాలుగాను కూడా ఇబ్బందులు గురి చేసే విధంగా చేయాలనే ఒక ఆలోచనతో ఇప్పటికీ కూడా అమరావతి మీద విషం చిమ్ముతున్నటువంటి జగన్ముఠా దౌర్జన్య కాండల్ని ఈ సందర్భంగా ఖండిస్తున్నాం. ముఖ్యంగా సాక్షి టీవీ జగన్మోహన్ రెడ్డి గారి శ్రీమతి గారు చైర్మన్గా ఉన్నటువంటి సాక్షి టీవీ భారతిరెడ్డి గారి నాయకత్వంలో, భారతిరెడ్డి గారి కనుసన్నల్లో సాక్షి టీవీ సాక్షిగా మరలా అమరావతిని అవహేళన చేసి అవమానానికి గురి చేయటం ఎంతైనా గర్హించదగినటువంటి విషయం అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఆ రోజు చర్చా కార్యక్రమాల పేరుతో అక్కడ అమరావతిని చంద్రబాబు నాయుడు గారు అమరావతి గురించి చెబుతూ ఇది దేవతల రాజధాని అని చెబితే దాన్ని అవహేళన చేస్తూ అవమానపరిచే విధంగా ఎక్కడో ఒక ఇంగ్లీష్ పేపర్లో ఏదో రిపోర్ట్ వచ్చిందని సాకుగా తీసుకుని అమరావతిని వేశ్యాల రాజధానిని వీళ్ళు ఎంత ఘోరమైనటువంటి మాటలు మాట్లాడారో మనందరం కూడా చూసాం. అక్కడ ఉన్నటువంటి కొమ్మినేని శ్రీనివాసరావు కానీ, అదేవిధంగా ఎడిటర్ ముసుగులో ఉన్నటువంటి దుర్మార్గుడు కృష్ణరాజు కానీ వాళ్ళు చేసినటువంటి అవమానానికి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఎదురు తిరిగినటువంటి పరిస్థితి వచ్చింది. సాక్షి ఛానల్ పెట్టినప్పటి నుంచి కూడా వాళ్ళ పార్టీ కరపత్రంగా వాడుకుంటూ వాళ్ళ పబ్లిసిటీ కోసం, వాళ్ళ రాజకీయాల కోసం అప్పుడు ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారిని అవమానించడమో, లేకపోతే వీళ్ళ అధికారంలో ఉంటే ప్రతిపక్షాల కోసం అవమానించడం కోసమో, లేకపోతే వీళ్ళ ప్రతిపక్షంలో ఉంటే అధికార పక్షాన్ని అవమానించడం కోసమో సాక్షి టీవీని ఒక వేదికగా వాడుకున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా సాక్షి దినపత్రిక కూడా ఒక పార్టీ పాంప్లెట్ లాగా, ఒక పార్టీ కరపత్రంలాగా విషపు రాతలు రాస్తూ ఉన్నవి లేనట్టు, లేనివి ఉన్నట్టు కట్టు కథలు అల్లుతూ వారు రాజకీయ పబ్బం గడుపుకోవడం కోసం వీరు చేస్తున్నటువంటి విన్యాసాలని ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో ఈరోజు ఖండిస్తున్నారు. ముఖ్యంగా అమరావతి మీద వీళ్ళు చేసినటువంటి విషపు ప్రచారాలు, విషపు రాతలు మహిళల్ని అవమానపరిచే విధంగా ఈరోజు మహిళలని, అదేవిధంగా ముఖ్యంగా రాష్ట్ర ప్రతిష్టని కూడా మంటగలిపే విధంగా ఉంది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎటువంటి అభివృద్ధి పదంలో ఉండకూడదు, ఇక్కడ అభివృద్ధి జరగకూడదు, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మంచి పేరుని
చెడగొట్టాలనే ఒక ఉద్దేశంతోనే ఈ సాక్షి పత్రిక, సాక్షి టీవీ కూడా పనిచేస్తున్నాయి. ఈరోజు తక్షణమే ఈ 2 పత్రికల్ని, ఈ ఛానల్ని, పత్రికని కూడా ఈరోజు బ్యాన్ చేసి వాటి పర్మిషన్లన్నింటినీ కూడా రద్దు చేసి ఈ రాష్ట్రంలో ఒక మంచి వాతావరణాన్ని నెలకొల్పే విధంగా ఈరోజు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు ముఖ్యంగా వారు మరలా ఇటువంటి తప్పులు చేయకుండా కొమ్మినేని గారిని కానీ, కృష్ణరాజు గారిని కానీ ఇద్దరి మీద కూడా ఈరోజు తీవ్రమైనటువంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు అరెస్టులతో కాదు, వారి మీద కఠినమైనటువంటి శిక్షలు విధించే విధంగా కూడా చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ఈరోజు వారికి ఉన్నటువంటి అడ్వైజరు సజ్జల రామకృష్ణుడు ఏ విధంగా మాట్లాడుతున్నాడో మనందరం కూడా చూసాం. ఈరోజు మహిళలను అవమానపరిచారు వీళ్ళు. మరలా కనీసం పశ్చాత్తాపం లేకుండా ఈరోజు మరలా అమరావతి రైతుల్ని, అమరావతి మహిళల్ని సంకర జాతులు అంటున్నాడు. ఈరోజు ఏ విధంగా వీరు రాజకీయాల్లో ఉంటున్నారో అర్థం కావట్లా, ఏ విధంగా వీళ్ళు రాజకీయాలు చేస్తున్నారో అర్థం కావట్లా. కేవలం ఎదుటివారి మీద దాడులు చేయటం, ఎదుటివారిని నీచంగా మాట్లాడటం, వీళ్ళ బూత్ రాజకీయాలతో 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారు. మరలా ప్రతిపక్షంలో కనీసం ప్రతిపక్ష స్థానం కూడా ఇవ్వకుండా ఈరోజు రాష్ట్ర ప్రజలు బుద్ధి చెప్పినప్పటికీ కూడా వారు చేస్తున్నటువంటి ఈ దుష్ప్రచారాలు వారి నోటికి ఎటువంటి కట్టడి లేకుండా అవమానపరిచే విధంగా, అవహేళన చేసే విధంగా, మహిళలకి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడుతున్నటువంటి సజ్జల రామకృష్ణుడు కూడా శిక్ష విధించాలని ఈరోజు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచాలని సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం.